యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తున్న దేవుని బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా ఎంతోమంది కూడా ఉదయము లేవగానే ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకొని వారు బయటికి వెళ్ళుట క్షేమంతో మరి ఎంతో వారి జీవితంలో సమృద్ధిని కలిగిన వారిగా ఉంటూ ఉన్నారని ఎంతోమంది కూడా ఫోన్ కాల్ చేస్తున్నారు. చాలా సంతోషము. దినదినము దేవునిలో మనం ఎదుగుతూ వర్ధిల్లుచు దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకొనుట అది మనకు ఎంతో క్షేమము. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండాలనేది దేవుడి ఆశ, ఆయన యొక్క కోరిక. ఈ యొక్క దినము వాక్య భాగం చూసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. చూడండి, మన జీవితంలో ఈ లోకంలో ఉంటున్న ఆశలు, కోరికలు, వాటి మీద మన దృష్టి, ఆలోచన ఉండటమును బట్టి దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నాము. దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలను కోల్పోతున్నాము. దేవుని యొక్క రాజ్యమును కోల్పోతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో పైన వాటి కోసము ఆశపడాలి, కానీ భూమి మీద ఉన్న వాటిని ఆశ కలిగి వాటిపైన దృష్టి ఉండటం వల్ల నష్టమే కానీ లాభం ఏది లేదు ప్రియులారా. చాలా మంది ఎన్నో విషయాలలో పరిగెడతారు. ఆశ, ధనం విషయంలో ఏదో బిజినెస్లని ఇంకా ఏదో అని పరిగెడుతూ ఉంటారు. కానీ వారి మనసులో దేవుడు ఉండడు. ఇంకా అనేకమైన వ్యాపారాల్లో పరిగెడుతూ ఉంటారు, అనేక విషయాలలో పరిగెడుతూ ఉంటారు. కానీ వారి మనసు దేవుడితో ఉండదు. కాబట్టి ఎప్పుడూ నష్టమే. కొద్దిమంది చెప్తుంటారు, మా జీవితంలో ఎన్ని చేస్తున్నా, ఏ బిజినెస్ చేసినా మా జీవితంలో కార్యాలు జరిగించబడట్లేదమ్మా. ఎందుకు? మేము దేవుళ్ళలోనే ఉన్నాం కదా అంటారు. దేవుళ్ళో ఉంటున్నారు, అసలు దేవుడితో ఉంటున్నారా? దేవుని కలిగి ఉంటున్నారా? అది ఆలోచించలేకపోతుంటారు. దేవునితో ఉంటే నీ మనసు ఎప్పుడు పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నావా? వాటిని వెతుకుతే ఈ భూమి మీద అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక సహోదరి అంట, తను ఒక కారులో తనకు ఒక 2 బిడ్డలంట, 2 ఆడపిల్లలు. వారిని ఎక్కించుకుని కారులో వెళుతూ ఉందంట. వాళ్ళ తల్లిగారు గ్రామానికి వెళ్ళాలని బయలుదేరి ఉన్నదంట ప్రియులారా. ఆమె వెళుతూ ఉంటే తనకు అకస్మాత్తుగా తన స్నేహితురాలు గుర్తుకొచ్చిందంట. తన స్నేహితురాలు గుర్తుకొచ్చి అదే సమయమున అదే రోజు వాళ్ళ యొక్క పాప బర్త్డే పార్టీకి రమ్మని చెప్పిందంట. చెప్పినప్పుడు ఆమె ఆ కారులో వెళుతూ సడన్గా కారు ఆ రోడ్డు ప్రక్కన పెట్టేసి, నాకైతే కుదరదు లేక ఒక క్షణం అలా పోయి కలిసి మాట్లాడి ఎమ్మటే వచ్చేస్తాను, నాకు కుదరదు, నేను ఇలా వెళ్తున్నాను అని నా స్నేహితురాలకు చెప్పేసి వద్దామనేసి ఆ 2 పిల్లల్ని కూడా ఆ కారులో పెట్టేసి ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది. ఆ 2 బిడ్డలు అలా పెట్టేసి తను లాక్ వేసుకొని వెళ్ళిపోయింది. గబగబా తను చూసుకోలేదు, గ్లాసులు పైకి వేసేసింది, తను తాళం వేసేసి లాక్ వేసేసుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి, ప్రక్కనే రోడ్డు పక్కన ఇల్లే కదని వెళ్ళి అలా మాట్లాడుతూ ఆ మాటల్లో పడిపోయి కనీసము ఒక 2-3 గంటల వరకు కూడా తను గుర్తులేని స్థితిలో ఉంది. అప్పుడు ఒక 2-3 గంటల తర్వాత జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నా పిల్లలు కారులోనే ఉన్నారు కదా అనేసి ఆమె పరిగెట్టుకుంటా వెళ్ళిపోయి కారు ఓపెన్ చేసిందంట. ఓపెన్ చేస్తేగా ఆ 2 బిడ్డలు స్పృహ తప్పుకున్నారంట. వెంటనే గబగబా హాస్పిటల్ తీసుకువెళ్తేగా ఆ 2 బిడ్డలు చనిపోయారంట. చూడండి ప్రియులారా, ఎంత భయంకరమో. ఆమె ఈ లోక సంబంధమైన మాటలలో తన స్నేహితురాలతోటి అక్కడ కూర్చొని అలా ఆలకిస్తూ ఆ బర్త్డే ఫంక్షన్లో ఉండిపోయింది. తన బిడ్డల్ని గుర్తుపెట్టుకోలేకపోయింది. ఆ 2 బిడ్డలు కూడా చనిపోయారంట. భూ సంబంధమైన ఆశలు, భూ సంబంధమైన కోరికలు, వాటిపై దృష్టి పెట్టింది. తనకనిన 2 బిడ్డలు కూడా మర్చిపోయి తన 2 చనిపోయినట్లుగా చేసుకున్నది. నిజమే, ఈ లోక సంబంధమైన ఏ దానిని మన భూ సంబంధం ప్రేమించినా అది వ్యర్థము, అది నష్టము. దానివల్ల మనకు ఎప్పుడు కూడా
ఒక మంచి అనేది జరిగించబడదు. నీవెప్పుడైతే భూ సంబంధమైన విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటిని వెతకటం మొదలు పెడతావో నీ జీవితంలో ప్రతిదీ కూడా అద్భుతమే, ఆశీర్వాదమే, గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించబడుతూ ఉంటవి. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క ఉదయకాలపు ప్రతివేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను చూస్తూ ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉదయము లేవడము ప్రభువా, నీవిస్తున్న ఆశీర్వాదం పొందుకొనుట, కుటుంబానికి ఎంతో క్షేమము, ఆరోగ్యము, సమృద్ధిగా నిలిచి ఉంటావని నువ్వు వాగ్దానముగా సెలవిచ్చావు తండ్రి. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నిత్యము బిడ్డలకు తోడై ఉండమని, ఈ యొక్క లోక ప్రతివేకమును విడిచి పరలోక సంబంధమైన ప్రతినేకమును వెతుకుటలో, ఆశపడుటలో అతివేకమైన కృపను ప్రతి బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.